రూ. 1350 పెట్టి ఎప్పుడు 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 చూద్దామా అని వెయిట్ చేస్తున్నా. పుష్ప ద రూల్ చూసాక నా ఒపీనియన్ ఏంటంటే, మళ్ళీ చెప్తున్నా, ఇది నా ఒపీనియన్ మాత్రమే. రూల్ గురించి తెలుసుకునే ముందు ఒకసారి రైస్ దగ్గరికి వెళ్దాం. పుష్ప 1 చూస్తున్నప్పుడు పూర్ పొజిషన్ నుంచి అందరినీ రూల్ చేసే పొజిషన్లోకి వెళ్ళే క్యారెక్టర్ పుష్ప. సో మనం పుష్పలో చూసింది యాటిట్యూడ్, యాక్షన్, లవ్, సాంగ్స్, అబ్బో ఈగో ప్రాబ్లమ్స్. ఇన్ని చూసిన పుష్పలో కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. మంగళం సీన్, జాలరెడ్డి, ఇంకా మన ఫహద్ ఫాసిల్ గారు. సో ఆ పార్ట్ 1లో ఉన్న సిండికేట్లో ఉన్న మెయిన్ పిల్లర్సే పుష్పకి ఆపోజిట్ అయితే ఏంటి అనే ఎండ్ పుష్పకి పడుతుంది. సో అంత హైప్తో ఇన్ని ఇయర్స్ వెయిట్ చేసింది. ఆ హైప్ని ఎలా మెయింటైన్ చేస్తారు అంటే, గ్రాఫ్ పెరిగిద్దా లేదంటే తగ్గిద్దా అని. సినిమా అయితే బాగుంది, కానీ పుష్పతో కంపేర్ చేస్తే మాత్రం ఇది అంత ఎక్కలేదు. రాజమౌళి గారు అన్నట్టు జపాన్లో ఎంట్రన్స్ అబ్బో సూపర్. కానీ నాకు ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక ఫ్లోలోనే వెళ్ళింది అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ ఇచ్చింది చూడండి హైప్. కిసిక్కి సాంగ్, శ్రీలీల, అల్లు అర్జున్ యాక్టింగ్, జాతరలో ఇంకా ఫైటింగ్ సీక్వెన్స్ లాస్ట్ 20 minutes అయితే అబ్బో, అండ్ ఇంటర్వెల్ తర్వాత 20 minutes అబ్బో. సినిమా చూసాక పుష్పద రూల్కి కాకుండా పుష్పరాజ్ క్యారెక్టర్కి బాగా ఫిదా అయ్యాను నేనైతే. ఏంది బ్రో స్టోరీ ఏం చెప్పవా అంటే, వద్దు బ్రో స్టోరీ లైన్స్ ఏమొద్దు, వెళ్ళి చూసేసే మూవీ. ఇప్పుడు సాంగ్స్ విషయానికి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే బీజిఎం బాగుంది, బాగుంది, చాలా బాగుంది. పర్సనల్గా చెప్పాలంటే సాంగ్స్ ఎందుకో నాకు అంత 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 ఫీలింగ్ రాలేదు. ఎందుకని నన్ను అడగద్దు, ఎందుకంటే నాకు పుష్ప సాంగ్స్ కంటే ఇది పెద్ద ఎక్కువేం అనిపించలేదు. బట్ శ్రీలీల మాత్రం కత్తి, అంటే అదే కత్తి డ్యాన్సర్ అని. ఇంకా ముందు నుంచి మూవీ టీం ఎలాగో చెప్తూనే ఉన్నారు, ఇది పెద్ద స్పాయిలర్ కూడా కాదు, పుష్ప 3 ద ర్యాంపేజ్. ఓకే, రైజు, రూలు, ద ర్యాంపేజ్. సో ఇప్పుడు టెక్నికల్ వర్క్స్కి వస్తే మాత్రం సినిమాటోగ్రఫీ, విఎఫ్ఎక్స్, ఇంకా ఇండోర్ లైటింగ్ సెట్ అంతా ప్రొడక్షన్ వెళ్ళి టాప్ నాచ్ అంతే కుమ్మేశారు. ఇంకా చాలా చోట్ల ఫైర్ సిమ్యులేషన్స్, వాటర్ సిమ్యులేషన్స్, శారీ క్లాత్ సిమ్యులేషన్, అబ్బో సూపర్. పర్లేదు, సీజీని రియల్ వరల్డ్కి మ్యాచ్ చేసేలా చాలా బాగా చేశారు. ఎంత చెప్తున్నాడు ఇంకా మెయిన్ మ్యాటర్ చెప్పట్లేదు అంటాను అనుకుంటున్నారా? అదే మన ఫహద్ ఫాసిల్ గురించి. ఈ సినిమాలో ఇంపార్టెన్స్ అంటే అల్లు అర్జున్ గారికి ఎంత ఇంపార్టెన్స్ ఉన్నాయో, ఎంత యాటిట్యూడ్, యాక్టింగ్, పర్ఫామ్ చేయడానికి ఎంత స్కోప్ ఉందో, అంతే స్కోప్, అంతే యాటిట్యూడ్, అంతే ఈగోతో అంటే మంచి యాక్టింగ్ ఫాఫా గారిది కనిపించాయి. అల్లు అర్జున్ గారు పెట్టిన ఎఫర్ట్స్ కనిపించాయి. ఆయన యాక్టింగ్ అండ్ ఐ ఎక్స్ప్రెషన్స్తోనే చాలా ముందుకు నడిపించారు క్యారెక్టర్ని. ఇప్పుడు మళ్ళీ నాకు పర్సనల్గా ఇంకా కొంచెం పెంచుంటే బాగుండు, లేదు తగ్గించేశారే అనే ఫీలింగ్ వచ్చే కొన్ని పాయింట్స్ మాత్రమే చెప్తా. కొన్ని ఇప్పుడు నేను చెప్పానే సిండికేట్లో కొన్ని మెయిన్ పిల్లర్స్ అని. సో మంగళం సీను, దాక్షాయణి, ఇలా కొన్ని క్యారెక్టర్స్తో పుష్పరాజ్ని ఎంతో హైప్ ఇచ్చేలాగా ఈ ఫస్ట్ పార్ట్ ఉంటే, ఆ క్యారెక్టర్స్ని ఏదో జస్ట్ అలా కొన్ని సీన్స్లో కనిపించేలా పెట్టి, అంటే బేసిక్గా నేనేం చెప్తున్నానంటే ఆ క్యారెక్టర్స్కి అంత ఇంపార్టెన్స్ లేవు, చాలా తక్కువ పర్ఫామ్ చేశారనే ఫీలింగ్ నాకైతే వచ్చింది. ఇంకా ఫస్ట్ హాఫే కొంచెం స్లోగా ఎత్తుకున్నారు పైకి. అండ్ ఫైనలీ క్యాప్టెన్ గారి దగ్గరికి వచ్చేద్దాం. అదే సుకుమార్ గారు, మీరు మీ యొక్క విజ్ఞానాన్ని, మీ సమర్థతని, మీ తెలివిని, మీ ఓర్పుని, మీ స్థాయిని, మీ విజన్ని అన్నీ ఈ సినిమాలోనే పెట్టేశారు. టెక్నీషియన్ నుంచి వర్క్ చేసిన ప్రతి ఒక్కళ్ళు, క్యాస్ట్ అండ్ క్రూ ఎఫెక్ట్స్ మొత్తం మూవీలో కనిపించాయి. మరి ఎందుకు బ్రో బాగానే ఉంది అని అంటున్నామంటే, చెప్పాగా ఎక్స్పెక్టేషన్స్, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అంత ఓవర్గా పెట్టేసుకొని చూసా కాబట్టే ఎందుకో తగ్గినట్టు అనిపించింది. మీరు మాత్రం పీస్ఫుల్గా మళ్ళీ ఇంకొకసారి పుష్పరాజ్ని ఎంజాయ్ చెయ్యాలని వెళ్ళండి, మంచి హైతో బయటకు వస్తారు. ఇంక ఈ టైంలో ఎంత అర్ధరాత్రి రివ్యూ ఇస్తున్నాను, మూవీ చూసి వచ్చి ఎంతో దూరం ట్రావెల్ చేసి వచ్చి, అబ్బో కొంచెం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ ఇప్పుడు సంధ్య థియేటర్లోని, బ్రహ్మరంభ థియేటర్లోని షో పూర్తి చేసుకొచ్చిన వాళ్ళు రివ్యూస్ చూస్తున్నప్పుడు కింద కామెంట్లో పెట్టండి మీకేమనిపించింది అనేది. ఇప్పటికైతే గుడ్ నైట్, గుడ్ మార్నింగ్, బాయ్, మళ్ళీ కలుద్దాం.